ప్రకృతి అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది జిల్లాలో శనగ పంట దిగుబడి బాగానే వచ్చినప్పటికీ రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. శనగకు ప్రభుత్వం క్వింటాల్కు కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో సేకరణ చెప్పకపోవడంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికే 25% పంట మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్తో చర్చించి వెంటనే ఎంఎస్పీ ప్రకారం శనగ కొనుగోలు ప్రారంభించాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని పలు ప్రజా సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపైన ఇవాళ కలెక్టర్ గారితో భేటీ కావడం జరిగింది. అనేక సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా శనగ రైతులు మరి శనగ పంట ఈసారి దిగుబడి చాలా బాగా వచ్చింది. మరి దిగుబడి బాగా వచ్చిన పరిస్థితుల్లో ఒకవైపు ఎంఎస్పి చూస్తే 5,875 రూపాయలు ఎంఎస్పి ఉంది, ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి. కానీ రైతులు అమ్ముకుంటా ఉంది మాత్రం 4,700కి అమ్ముకుంటా ఉన్నారంటే పూర్తిగా ఎంఎస్పి కంటే 1,100, 1,200 రూపాయలు పర్ క్వింటాల్ తక్కువకు అమ్ముకుంటా ఉన్నారు. సో ఇమీడియట్గా మరి రైతుల చేతిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పంట ఉంది. ఇంకా ఇది రోజులు గడిచే కొద్దీ ఇప్పటికే ఒక 20-25% ఆఫ్ ద పంట రైతుల చేతి నుంచి దళారులు కొనుక్కోవడం జరిగింది. ఇంకా రోజులు గడిచే కొద్దీ రైతులు నిల్వ చేసుకోలేరు కాబట్టి పంట అంతా అమ్మేస్తారు, తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి ఎంఎస్పి ధరకు 5,875 రూపాయలు ఏదైతే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి పర్ క్వింటాలు 5,875 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ముందుకు వచ్చి పంటను కొనుగోలు చేయాలా, రైతును ఆదుకోవాలా. రైతులు